హాయ్ అండి. ధోని కెప్టెన్‌గా వచ్చినప్పటికి గూడా పరిస్థితులేం మారలేదు. చాలా దారుణమైన ఓటమి జూసారు. ఇంతకుముందు కొంచెం క్లోజ్ మ్యాచ్‌లు, కొంచెం అటు ఇటు మ్యాచ్‌లు జూసాం గానీ, ఈరోజైతే ఇంత దారుణంగా అనుకోలేదు. ఆల్మోస్ట్ 9 ఓవర్లు అనుకోవచ్చు, 10 ఓవర్లు అటు ఇటు అనుకున్నా. కలిసి అటు ఇటు 10 ఓవర్లు తోటైతే ఓడిపోయారు. చాలా దారుణమైన అంటే ఇంకా 10 ఓవర్లకే కంప్లీట్ చేశారు. వాళ్ళు 103 పరుగులే టార్గెట్ ఇచ్చారు. చాలా తక్కువ స్కోరు. 110 103 స్కోర్‌ని గూడా దాదాపు 10 ఓవర్‌లోనే ఈళ్ళు కంప్లీట్ చేసేశారు కేకేఆర్ టీమ్ అయితే. ఇందులో స్పెషల్‌గా మాట్లాడుకోవాల్సింది నరేన్. అతను బ్యాటింగ్‌తోనూ, అలానే మీరు బౌలింగ్‌తోనూ విజృంభించాడు. ఒక రకంగా చెప్పాలంటే శాసించడుకోవచ్చు చెన్నైని పతనాన్నయితే. చెన్నైకి వరుస ఓటములైతే చూస్తా ఉంది. వరుసగా 4గో ఓటమి వచ్చింది. మీరు చూస్తే చపాకులో స్పెషల్‌గా చపాకు వాళ్ళ అడ్డా అంటారు. వాళ్ళ సొంత గడ్డ పైన ఎవరు ఓడించలేరంటారు. రీసెంట్‌గా చూస్తే డీసీ కావచ్చు, ఆర్సీబీ కావచ్చు, ఇప్పుడు కేకేఆర్ కావచ్చు, వరుసగా అయితే వాళ్ళైతే చపాకులు అయితే ఓడిపోవడం చూస్తున్నాం మనమైతే. చూడాలి ఇంత ముందులాగా చపాకు స్పిన్నింగ్ ట్రాక్లు అయితే మళ్ళీ చేయట్లేదు. లో స్కోర్ గేమ్లు ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే బ్యాటింగ్ బాగానే ఉంది. ఎందుకని మరి వాళ్ళు అగ్రెసివ్‌గా వెళ్ళి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అవుట్ అయిపోతున్నారు. మీరు చూసుకుంటే రచిన్ రవిచంద్ర కావచ్చు, రుతురాజ్ గైక్వాడ్ డౌట్ కనిపించింది. మీకు రాహుల్ త్రిపాఠి ఏదైతే ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ఇంతకుముందు, అతను కూడా అంత ఫామ్లో కనిపించట్లేదు. చాలా స్లోగా ఆడి చాలా ఎక్కువ బాల్స్ అయితే తీసుకోవడం చూసాం. ఆ తర్వాత విజయ్ శంకర్కి అయితే ఎన్ని అవకాశాలు వచ్చినాయి చెప్పలేము. చాలా ఈజీ క్యాచ్లు కూడా వదిలేయడం చూసాం. కేకేఆర్ అయితే చాలా ఈజీగా లేకుండా కలిసి 103 కూడా వచ్చి ఉండేది కాదేమో అనిపించింది నాకైతే. ఈజీ క్యాచ్లు అయితే వదిలిపెట్టడం చూసాం మనమైతే విజయ్ శంకర్వి. అలానే మీరు చూసుకుంటే ఆ తర్వాత ధోని కానీ, లేకుంటే అసలు అశ్విన్ అబ్ది ఆర్డర్ ఏంటారు బాబు, నాకు ఇది అర్థం కావట్లేదు. దీపక్ కూడా, రవీంద్ర జడేజా కానీ అబ్ది ఆర్డర్ పంపించారు. అసలు ఈ మూవ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే అశ్విన్ మీరు అనుకుంటే ఓపెనింగ్ పంపించేసేయండి. ఎందుకు నరేన్ లాగా ఒక ప్రయోగం లాగా ఉంటుంది కదా, ఓపెనింగ్ పంపించేస్తే ఆ పవర్ ప్లే అను ఇచ్చేసి ఫీల్డర్లు తలపైన నుంచి కొట్టేస్తే కనీసం బౌండరీలోనే వస్తాయి కదా, ఆ టైంలో పంపిస్తే మీరు ఎటు కాకుండా ఈ మిడిల్ ఆర్డర్లో పంపించడం నాకు అర్థం కావట్లేదు. అశ్విన్ అంత గొప్ప ప్లేయరా తెలియదు నాకు. మరి ధోని ఏం ఆలోచిస్తున్నాడో దాన్ని అర్థం కావట్లేదు. ఆ ప్లేస్లో ధోని రావచ్చు కదా, ఆ ప్లేస్లో ధోని వస్తే బాల్స్ ఎక్కువ ఉంటే హిట్టింగ్ చేయొచ్చు. నలిసి ధోని ఖచ్చితంగా అతను నలిసి రన్నింగ్ బిట్వీన్ వికెట్ ఇంకా తిరగలేకపోతున్నాను అనుకుంటాను నేను. అందుకే అతను రావట్లేదు. ఎందుకంటే ఎక్కువ బాల్స్ ఉంటే రావట్లేదు. అతను జస్ట్ 2 ఓవర్లు ఆడేలాగా కనిపిస్తున్నాడు తప్ప 42 ఇయర్స్ వచ్చినాయి కాబట్టి పరిగెత్తడం కష్టంగానే ఉంటుంది. మరి అలాంటప్పుడు సరే మూవ్ అయితే తప్పుడు మూవ్లు అయితే కనబడుతున్నాయి సిఎస్కే నుంచి. అలానే ధోని అవుట్ గురించి కూడా ఏదో కాంట్రవర్సీ వచ్చింది. సరే అది పక్కన పెట్టేస్తే ఓవరాల్గా చూసుకుంటే కోల్కతా అయితే ఒక భారీ విజయం వచ్చింది. భారీ అంటే భారీ విజయం వచ్చింది. మీకు డికాక్ కావచ్చు, లేకుంటే అందరూ మీరు ఆడిన రహానే అంతా కొంచెం అంటే ఫాస్ట్గా ముగించేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా నెట్ రన్ రేట్ కొంచెం కావాలి కాబట్టి ప్లే ఆఫ్కి వెళ్ళే టైంలో మంచి నెట్ రన్ రేట్ వచ్చింది ఈసారి అయితే. మీరు చూసుకుంటే ఓవరాల్గా నరేన్ కావచ్చు, నరేన్ అయితే జస్ట్ ఎంత 4 ఓవర్లు వేసి 13 స్కోర్ ఇచ్చాడండి. 13 స్కోర్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి కూడా తక్కువ స్కోర్ ఇవ్వడం చూసాం. 2 వికెట్లు తీసుకుంటూ హర్షిత్ రాణాకు 2 వికెట్లు, పైన వైభవ్ ఆరోరాకి 1 వికెట్, అందరూ వేసిన ప్రతి బౌల్కి అయితే 1 వికెట్ అయితే వచ్చింది. ఓవరాల్గా అయితే నరేన్ అయితే 3 వికెట్లు తీసుకొని టాప్లో కనిపించాడు మనకైతే. మీరు ఇంకా ఆ తర్వాత చూసుకుంటే మీరు సిఎస్కే సిఎస్కే పరిస్థితి అంటే అర్థం కావట్లేదు. మీరు ధోని వస్తే మన లక్కీ హ్యాండ్ మారుతుంది అనుకుంటే ఇంకా దారుణంగా ఓడిపోయారు కదా. మరి ఓవరాల్గా అయితే వాళ్ళైతే చాలా 5 మ్యాచ్లు ఓడిపోయారు. ఇంతకుముందే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మీరు టేబుల్స్లో చూస్తే 6 మ్యాచ్లకు 5 మ్యాచ్లు ఓడిపోయారు. వాళ్ళే హైయెస్ట్ ఓడిపోయిన మ్యాచ్లు అయితే ఉంది. 6 మ్యాచ్లు ఆడారు వాళ్ళు. అలానే కేకేఆర్ కూడా 6 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడింది. 6 పాయింట్లతో అయితే మంచి ప్లస్ వచ్చింది రన్ రేటు 803. ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది. సరే ఇది పక్కన పెట్టేస్తే మీకు ఎస్ఆర్హెచ్ మన సిఎస్కే ఏం మాట్లాడడం లేదండి. ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది సిఎస్కే. మరి ఎంఐ పరిస్థితి, ఎస్ఆర్హెచ్ పరిస్థితి, వీళ్ళందరూ కూడా చాలా దారుణమైన పరిస్థితి కనబడుతుంది. ఆర్ఆర్ టీం కూడా స్టార్టింగ్లో బాగా ఆడారు అనుకుంటే వాళ్ళు కూడా 5 మ్యాచ్లు 2 మ్యాచ్లు గెలిచారు. ఎల్ఎస్జి అలానే పంజాబ్, ఆర్సీబీ, ఎల్ఎస్జి ఆర్సీబీలు కూడా రీసెంట్గా కొన్ని మ్యాచ్లు అయితే ఓడిపోతున్నారు వాళ్ళైతే. మీరు చూసుకుంటే ఆర్సీబీ మొన్న రీసెంట్గా ఒక్క మ్యాచే ఓడిపోయింది మన పంజాబ్ అయితే ఒకటి. మరి ఈరోజు ఎస్ఆర్ఎస్ తోటి అయితే పంజాబ్ మ్యాచ్ ఉంది మనకు తెలిసి. ఈరోజు నైట్ ఉంది మ్యాచ్, 7:30కి అయితే మ్యాచ్ ఉంటుంది. చాలా చూద్దాం మరి, ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి చాలా క్రూషియల్ మ్యాచ్. నేను సిఎస్కే లాగా ఓడిపోయిందంటే మనం ఏం చేయలేం కానీ ఈరోజు మటుకు మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది ఎస్ఆర్హెచ్కి అయితే. మరి ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది ఎస్ఆర్హెచ్కి. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే సిఎస్కే అయితే ఆల్మోస్ట్ నలిసి ఇంకా వాళ్ళున్న బ్యాటింగ్ లైనప్ అయితే అసలు ఛాన్స్ లేదు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి ఏం జరగబోద్దో. వాళ్ళు ప్లే ఆఫ్కి చాలా కష్టం రావడం.